రాజీ గారి దగ్గరికి వెళ్దాం. సుప్రజ్ గారు మీరేమంటారు లక్ష్మణరావు గారి కామెంట్స్ పై? జనసేన అనేది బీజేపీలో విలీనం కాబోతుంది రానున్న సంవత్సరాల్లో. అదేవిధంగా పార్టీలు మారుతున్నారంటున్నారు వైసీపీ నుంచి జనసేన లేదా టీడీపీలోకి. అలా ఒకనొక టైంలో విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్ ఏంటి సుప్రజ్ గారు? సార్ నమస్తే అండి. హలో చెప్పండి. సార్ నమస్తే అండి. పార్టీలోకి మారుతున్నారు అంటే కంపల్సరీ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన చూసి ఆయన యొక్క సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి మారడం అనేది జరుగుతుందండి. ఇది విలీనం చేసేస్తారు అనేది వాళ్ళకి వదిలేయాలండి. అది మనం ఎందుకంటే మనల్ని డైవర్ట్ చేయడం కోసం కానివ్వండి, పబ్లిక్ ని డైవర్ట్ చేయడం కోసం కానివ్వండి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆయన విలీనం చేసేయాలి అని అనుకుంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన విలీనం చేసేద్దరండి. కానీ ఎందుకు చేయలేదు? ఆయనకంటూ ఒక జెన్యూనిటీ ఉంది, ఆయనకు ఒక నమ్మకం ఉంది, పబ్లిక్ మీద ఒక అవగాహన ఉంది, పబ్లిక్ ఆయన ఏ విధంగా చేయగలరు అనేది ఒక నమ్మకం ఆయనకు ఉంది. అదే విధంగా పబ్లిక్ కూడా అటువంటి నమ్మకమే ఉంది. కాబట్టి చాలా మంది వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు మేమైతే తీసుకోమండి. అలా ఎప్పటికీ కూడా జరగదు. కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా పబ్లిక్ కి ఏ విధంగా మంచి జరుగుతుంది అనే దానికోసం ఆలోచిస్తారు. అదే విధంగా ఆలోచించి ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడం కూడా జరిగిందండి. అందరూ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. కాబట్టి మనం పర్టికులర్ గా ఏదో అన్నారని చెప్పి దాన్నే మనం తీసుకుని దానికోసం ఎక్కువ డిస్కషన్ కూడా చేయనవసరం లేదేమో. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, మాత్రం ఎప్పటికీ పార్టీని ఇంకో పార్టీలో విలీనం చేసే పరిస్థితి అయితే మాత్రం ఉండదండి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పరిపాలన చూస్తున్నారు. మీరు చాలా ప్రదేశాలకు ఆయన వెళ్తున్నారండి. ఏ రోజైనా అరకు లాంటి ప్రాంతాలకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా నాయకుడు వెళ్ళి రోడ్లు వేయించిన ఎవరైనా చూసారా సార్? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఆ పనులన్నీ? పవన్ కళ్యాణ్ గారు ఏకైక లీడర్. ఆయన ఒక పొలిటికల్ లీడర్ కాదండి, పబ్లిక్ లీడర్. ఆయన మనం ఆయన్ని చాలా తక్కువగా చూస్తున్నారు. కాలం దానికి కంపల్సరీ సమాధానం అయితే చెప్తుందండి. రైట్. మీరేమంటారు జగదీష్ గారు? చెప్పండి సార్ చంద్ర గారు. రైట్. టీడీపీ ఒక పావులా వాడుకుంటుంది పవన్ కళ్యాణ్ గారిని అంటూ కూడా కామెంట్ చేశారు లేగడ లక్ష్మణరావు గారు. అదేవిధంగా ఎవరైతే వైసీపీ నుంచి ఇప్పుడు ఆ పార్టీ నచ్చక లేదా వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకోలేక కూడా పార్టీలు మారుతున్నారు, వాళ్ళందరి గతంలో ఈ టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఎలా వాళ్ళని ఆహ్వానిస్తున్నారు అంటే పార్టీలు మారడం వల్ల వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారంటూ కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు లక్ష్మణరావు గారు ఒకటి అన్నారు, ఏంటి వాడుకోవటం అన్నది రాజకీయాల్లో వాడుకోవటం అన్నవి ఇలాంటివి ఉండవండి. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఎన్డీఏ ఎలియన్స్ లో ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఇష్యూ కూడా వాళ్ళు మాట్లాడుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా అనే విషయంలో, ఎందుకంటే చాలా వరకు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఒకటే కాకుండా డెవలప్మెంట్ రాలేదు, స్టాగ్నేషన్ అయిపోయింది. ప్రాజెక్ట్స్ ఏవి కంప్లీట్ కాలేదు, అసలు స్టార్ట్ కాలేదు. ఇండస్ట్రీస్ ఏవి వచ్చినవి కూడా అలాగే ఆగిపోయినాయి. వీటన్నిటిని తీసుకురావాలంటే కాన్ఫిడెన్స్ కావాలి, ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ జరుగుతుంది ఖచ్చితంగా వీ కెన్ ఎస్టాబ్లిష్ అనే దాన్ని తీసుకురావడానికి 6 నెలల్లో చాలా విపరీతంగా కష్టపడ్డారు. అసలు వాళ్ళిద్దరి మధ్యలో అంత ఐక్యత కానీ దీని కానీ ఎక్కడ కూడా మనం చూడలేదు. సో ఇక్కడ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వైసీపీ స్ట్రాటజీ అది ఇంటర్నల్ డిస్ప్యూట్స్ క్రియేట్ చేయాలని, లేకపోతే ఇది మాట్లాడడం తప్పిస్తే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. లక్ష్మణరావు గారు మిత్రులు మాకు తెలుసు, కానీ పార్టీ పరంగా మాట్లాడుతున్నారు. ఓకే, నేను అందుకే సమాధానం చెప్తున్నా. దాని గురించి మేమైతే ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే ఒక ఎలియన్స్ వచ్చినప్పుడు ఈ ఎలియన్స్ ని ఏ విధంగా విడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలనేది ప్రతిపక్షం కూడా చేస్తుంది. కాబట్టి అందులో కామెంట్ గా తప్పిస్తే అందులో వాస్తవం కానీ రియాలిటీ కానీ లేదు. అలాంటి అవకాశం కూడా, ఆ ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు, అలాంటి అవకాశం కూడా లేదు. ఇక రెండవది, ఖచ్చితంగా లక్ష్మణరావు గారితో ఏకీవిస్తాను నేను. జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకసారి వైసీపీలో ఆ విధంగా ఒక ముద్ర పడిన వాళ్ళు ఇవాళ టీడీపీలోకో జనసేనలోకో బీజేపీలోకో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా నేనైతే ఇట్స్ మై ఇండివిజువల్ ఒపీనియన్, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మారిపోతారా? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు నిష్ఠాత్మలు అయిపోతారా, మంచోళ్ళు అయిపోతారా అనేది కరెక్ట్. అంచేత రాజకీయ పార్టీలు ఇందాక మీకు ఒకటే అన్నా నేను, అదే పోలరైజేషన్ లో వచ్చిన వాళ్ళు చేర్చుకోవడం కాదు, క్వాలిటీ చూడాలి, కరెక్ట్నెస్ చూడాలి. లేకపోతే ఉన్న పార్టీలు కూడా ఎలియన్స్ లో కూడా ఇబ్బందులు వస్తాయన్నాను నేను.
ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు. రైట్ జగదీష్ గారు, మనం ప్రస్తుతం షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు నమస్తే అండి. మీరు ఎలా చూస్తారు ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని గమనిస్తే ఈ 7 నెలల కాలంలో కూడా జనసేన లేదా ఈ కూటమి ప్రభుత్వ గ్రాఫ్ని మీరు ఎలా చూస్తారు? అదేవిధంగా ఇప్పుడు రాజకీయంగా పార్టీల విషయాన్ని పక్కన పెడితే కూడా సొంత కుటుంబం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. జనవరి నుంచి జనంలోకి వెళ్తానంటున్నారు. ఏదైనా కామెంట్ వస్తే ఎగ్జాంపుల్కి షర్మిల గారు ఏదైనా విమర్శలు చేసినా కూడా దానికి ఆయన అటు ఏదో ఒక వీడియో రూపంలో ఆయన రిలీజ్ చేసి